నమస్తే. ఈ సాయంత్రం నుంచి ఒక బ్రేకింగ్ న్యూస్ మనకి వైరల్ అవుతున్నది. పేపర్స్‌లో, వెబ్‌సైట్స్‌లో అండ్ టీవీ ఛానల్స్‌లో కూడా బ్రేకింగ్ న్యూస్‌లు ఏస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ దాదాపుగా డిసైడ్ అయిపోయింది. ఒక ముగ్గురు లేదా నలుగురికి అవకాశం కల్పించొచ్చు అన్న ఒక చర్చ నడుస్తున్నది. మొత్తం క్యాబినెట్‌లో 12 మంది ఉన్నారు ఇప్పుడు. ముఖ్యమంత్రితో సహా 12 మంది. మొత్తం 18 మందికి అవకాశం ఉంది. అంటే ఇంకొక 6 ఖాళీలు ఉన్నాయి. ఈ 6 ఖాళీలు భర్తీ చేస్తారా? లేదు ముగ్గురికి ఇచ్చి ఇంకా 3 పెండింగ్‌లో పెడతారా? 4 ఇచ్చి 2 పెండింగ్‌లో పెడతారా? 5 ఇచ్చి 1 పెండింగ్‌లో పెడతారా? ఈ చర్చ ఉండే. అయితే ఒక 3 లేదా 4 ఇచ్చి ఒక 3 లేదా 2 పెండింగ్‌లో పెట్టే అవకాశం ఉన్నట్టుగా వార్తలొస్తున్నాయి. కాకపోతే అందరూ చెప్తున్నది ఏంటంటే ఈ సాయంత్రానికి ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. రేపు ఆదివారం ఆ ముగ్గురు లేదా నలుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందన్నది చర్చ. ఇది నిజమేనా అంటే కొంత హడావుడి వాతావరణం అయితే కనబడుతున్నది. మీనాక్షి నటరాజన్ రేవంత్ రెడ్డి భేటీ కావడం, పిసిసి అధ్యక్షుడితో మీనాక్షి నటరాజన్ సమావేశం అవ్వడం, హైకమాండ్ ఈ విషయం పైన చాలా రోజులుగా డిస్కస్ చేస్తూ ఉండడం, రేవంత్ రెడ్డి ఇప్పటికే 2-3 సార్లు ఢిల్లీకి వెళ్ళి రావడం అండ్ దాంతోపాటుగా ఈ మంత్రివర్గ విస్తరణ ఒకవైపు, పార్టీ కార్యవర్గ కూర్పు రెండో వైపు. అయితే ఇప్పుడు దాని మీద అయితే చర్చ లేదు. దాని మీద రకరకాల డిస్కషన్ జరుగుతున్నాయి. వర్కింగ్ ప్రెసిడెంట్స్ అవసరమా ఇదన్న ఒక చర్చ, ఇవన్నీ నడుస్తున్నాయి. అది పక్కకు పెడితే మంత్రివర్గ విస్తరణ మీదనే ఈ సాయంత్రంలోగా ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉందన్నది కనబడుతున్నది. మరి ఎవరికి వచ్చే అవకాశం ఉంది? అసలు వస్తుందా రాదన్నది పక్కన పెడదాం. వస్తే ఎవరికి వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు ముఖ్యమంత్రి నివాసంలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలతో ఆయన సమావేశం అవుతున్నారు. ఇప్పుడు ఈ క్షణానికి కూడా కొంతమంది ఎమ్మెల్యేలు అక్కడే ఉన్నారు. మరి వస్తే ఎవరికి వస్తుంది? రేవంత్ రెడ్డి టీం ఇది. అంటే ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయన టీం ఇది. ఆయన కింద ఆయనతో పాటు పనిచేయాల్సిన టీం అన్నమాట. సో మరి ఆయన నచ్చిన వ్యక్తులు ఇందులో ఉండబోతున్నారా? పార్టీ హైకమాండ్ దాదాపుగా ఈ మధ్యకాలంలో అన్ని అంశాలని వాళ్ళ గుప్పిట్లోకి తీసుకుంటున్నారు కాబట్టి మొన్న విజయశాంతి గారికి, శంకర్ నాయక్కి, అద్దంకి దయాకర్కి ఎమ్మెల్సీలు ఇచ్చినప్పుడు ఒక సంచలనమైన నిర్ణయం వెలువడ్డది. కాకపోతే ఇక్కడున్న కాంగ్రెస్ నాయకత్వానికి నచ్చని నిర్ణయం అది. కానీ హైకమాండ్ ఆ నిర్ణయం తీసుకున్నది. మరి ఆ స్థాయి నిర్ణయం ఈ మంత్రివర్గ విస్తరణలో కూడా ఉంటుందా? ఉండే అవకాశం ఉందా? ఎందుకంటే అది ఎమ్మెల్సీలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. కానీ ఇది క్యాబినెట్. క్యాబినెట్ అంటే మళ్ళీ ముఖ్యమంత్రి దగ్గర పనిచేయాలి. మీరు ఆయనకి నచ్చని వ్యక్తులని పెడితే ఆయన కోపం వస్తుంది. మరి ఇద్దరికీ మధ్య మార్గంగా ఉన్న క్యాండిడేట్స్ని పెట్టబోతున్నారా? ఇవన్నీ క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ ఇంకొక ప్రధానమైన అంశం జూన్ ఎండింగ్ ఆర్ జూలై ఫస్ట్ వీక్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టాలన్నది ఆలోచన. మరి ఇప్పుడు 6గురికి 6 మంత్రి పదవులు ప్రకటిస్తే ఒకవేళ అసంతృప్తులు ఉంటే అది మరింత ఇదయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు, వివేక్ లాంటి వాళ్ళు అసలు వాళ్ళు మాకు ఇవ్వకపోతే అనే ఒక చర్చని చాలా బలంగా తీసుకొస్తున్నారు. ఇప్పుడు దళిత ఎమ్మెల్యేలంతా, ఎస్సీ ఎమ్మెల్యేలంతా పదే కాంగ్రెస్ నాయకులను కలుస్తున్నారు. ఖచ్చితంగా ఒక మాదిగకు మంత్రి పదవి ఇవ్వాలని, లంబాడీలు మాకు ఇవ్వాలని అడుగుతున్నారు. సో ఇట్లా ఇది మరింత విమర్శలకు దారితీసే అవకాశం కూడా లేకపోలేదు ఒకవేళ కనుక ఆ నిర్ణయం తీసుకోకపోతే. ఇటు సామాజిక న్యాయం గురించి ఆలోచించి కులగణన, సామాజిక న్యాయం, ఎవరి జనాభా ఎంత ఉంటే వాళ్ళకంత వాటా, ఇవన్నీ మాట్లాడుతున్న రాహుల్ గాంధీ ఆ కోణంలోనే నిర్ణయాలు తీసుకోవాలి. ఒకవేళ ఆ కోణంలో నిర్ణయాలు తీసుకోకపోతే మీరు చెప్తున్నది ఏంటి, చేస్తున్నది ఏంటని ప్రజలు అడుగుతారు. ఒకవేళ అదే నిర్ణయం రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకుంటే వీళ్ళకి కోపం వచ్చేటట్టుంది. ఎవరికి? ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి వీళ్ళందరికీ. మరి ఎవరికి ఇవ్వబోతున్నారు అన్నది చర్చ. అయితే ఒక 3 పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. సుదర్శన్ రెడ్డి నిజామాబాద్, ఆయన పేరు వినబడుతున్నది. ఆ జిల్లాలో ఇంతవరకు మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి ఆయన పేరును ముఖ్యమంత్రి పట్టుబడుతున్నారు. రెండోది వాకిటి శ్రీహరి, ఆయన ముదిరాజులకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తా అని రేవంత్ రెడ్డి ఎంపీ ఎలక్షన్స్కి ముందు ప్రకటించారు క్యాంపెయిన్లో. అందులో భాగంగా ఆయనకి ఇచ్చే అవకాశం ఉందన్నది ఒక చర్చ. సో అందులో బీసీ, ముదిరాజు, సో ఈ ఈక్వేషన్ వర్కౌట్ అవుతుంది అన్నది. అండ్ మూడవది వివేక్ పేరు అద్దంకి దయాకర్ అంటున్నారు కొంతమంది. విజయశాంతి పేరు కూడా వినబడుతున్నది. మరి ఎవరికి ఇస్తారన్నది తెలీదు, అది చూడాలి. కానీ ఇంకొక 3 పెండింగ్లో పెట్టే అవకాశం ఉంది అంటున్నారు. ఎందుకు పెండింగ్ అంటే రేపొద్దున మీకే అవి అని చెప్పి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ నుంచి బయటికి రావాలన్నది ఒక ఆలోచన అయి ఉండొచ్చు. 6 కారు ఇస్తే అది సెన్సేషనలే. మరి ఎవరికి ఇవ్వబోతున్నారు? రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ చెబుతున్నట్టు ఈ సామాజిక న్యాయాన్ని పాటిస్తారా? లేదు గదే పైసలు తీసుకోనో లేకపోతే ఇక్కడున్న నాయకుల ఒత్తిడికి తలగ్గో, బెదిరింపులకు తలగ్గో, బ్లాక్మెయిల్కు తలగ్గో వాళ్ళకే పదవులు కట్టబెడతారా అన్నది చూడాలి. ఇప్పుడు ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి
ఆల్రెడీ పదవులుండి అదే కమ్యూనిటీ నుంచి పదవులుండి అదే జిల్లా నుంచి పదవులు ఉన్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రాజగోపాల్ రెడ్డి వాళ్ళ బ్రదర్ ఆల్రెడీ మినిస్టర్, ఆయన అడుగుతున్నాడు. ఆయన అడుగుతున్నాడు. జిల్లా నుంచి ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, కోమటిరెడ్డి వెంకట్ ఉన్నాడు, మళ్ళీ ఇంకో మూడో రెడ్డి అవుతాడు. సో ఇటు వివేక్ నుంచి చూస్తే వివేక్ తమ్ముడు ఎమ్మెల్యే, వివేక్ కొడుకు ఎంపీ, మళ్ళీ ఆయన ఎమ్మెల్యే. ఇప్పుడు ఆయన మంత్రి పదవి అడుగుతున్నారు. మరి ఒకవేళ ఆయనకి ఇస్తే ఎంత తీవ్ర స్థాయిలో వ్యతిరేకత కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రకంగా పదవులు పంచుకుంటూ వెళ్తారా అని. సో ఈ కోణంలో మరి ఎవరికి రాబోతున్నది ఈ 3-4 పేర్లు ఏవైతే వినిపిస్తున్నాయో, ఒకవేళ కనుక రాహుల్ గాంధీ మార్క్తో కనుక టీం రెడీ అయితే, రేవంత్ రెడ్డిని ఒప్పించి రాహుల్ గాంధీ టీం కనుక వర్కౌట్ అయితే మాత్రం సంచలన పేర్లు బయటకు వచ్చే అవకాశం అయితే ఉన్నది. కానీ రాహుల్ గాంధీ ఎంతవరకు తనకు తానుగా ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో తీసుకున్న నిర్ణయాలను ఇక్కడ ఇంప్లిమెంట్ చేయగలుగుతారు? అది కొంత కష్టమే కావచ్చు. ఎందుకంటే అది అల్టిమేట్గా మళ్ళీ ముఖ్యమంత్రితో పాటే పనిచేయాలి. సో కాబట్టి ఒక 50% అయినా ముఖ్యమంత్రికి కొంత వెసులుబాటుని, కొంత ఫ్రీడమ్ని, కొంత స్వేచ్ఛని ఇస్తారు. అది తప్పదు. సో మరి చూడాలి ఏం జరుగుద్ది అన్నది. ఈ సాయంత్రానికి ఒక అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందంటున్నారు. రాజ్భవన్ నుంచి ఒక ప్రకటన రావచ్చు అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు లిస్ట్ అక్కడికి పంపితే రేపు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తారని అంటున్నారు. ఏదేమైనా ఇది ఇవాళ రేపో ఏదో ఒకటి, కానీ మొత్తానికైతే ఈ అతి త్వరలోనే వచ్చే ఛాన్స్ అయితే కనబడుతున్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.